కష్టాలు మనుషులకే వస్తాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. ఆ కష్టాలు ఏంటో నేను చూపిస్తా చూడండి. నేనైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే ఒక బస్ అయితే బుక్ చేసుకున్నా. ఇది ఒక పికప్ వ్యాన్. ఇంకా ఈ పికప్ వ్యాన్ నుంచి నా బస్ కి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా నేనైతే పై బెర్త్ అయితే బుక్ చేసుకున్నా. పై బెర్త్ అయితే నాకు కంఫర్ట్ బాగుంటుంది. సో ఈ బస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కంఫర్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా చాలా మంది నుంచి చూస్తున్నాం మనం బస్సులు తగలబడిపోతున్నాయి అని చెప్పేసి వీటి గురించి ఎలా సేఫ్టీ తీసుకోవాలో ఈ బస్ లో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి. ఇంకా అలా ట్రావెల్ చేస్తూ ఉంటే నైట్ 10:30 అయిపోయింది. ఇంకా మంచి హోటల్ దగ్గర ఆపారనుకుని కూర్చొని బిర్యానీ అయితే తింటున్నా. ఈ బిర్యానీ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా. బోర్ కొడుతుందని చెప్పేసి డ్రైవర్ అంతా కాసేపు ముచ్చట్లయితే పెట్టేశాను. ఇంతలో నా బెంగళూరు కూడా వచ్చేసింది నా స్టాప్. సో నా స్టాప్ రాగా నేనే షాక్ అయ్యా. అసలు నేను ఇంత తొందరగా ఎలా వచ్చానా అనిపించింది. 4:35 కల్లా దింపేశాడు కూడా. ఇంకా నేను మా బావగారి కోసం వెయిట్ చేస్తున్నా రోడ్డు మీద. ఇంకా ఈ డెకరేషన్ చూసిన తర్వాత ఏంటి అనుకుంటున్నారా, మా హనీ బర్త్డే అని చెప్పేసి నేను, మా అక్క, మా డాడీ ముగ్గురం కలిసి చాలా కష్టపడి ఇదైతే చేసాము. ఇంకా ఎంత హ్యాపీగా ఉందో చూడండి తన బర్త్డే అని చెప్పేసి. సో వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు పిచ్చ ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి రిటర్న్ వెళ్ళిపోతున్నా వెంటనే. సో ఇంకా ఏం చేద్దామని ఆలోచించేలోపు ఒక బస్సు బుక్ చేసుకున్నాను. ఈ బస్ నేను ఎందుకు బుక్ చేసుకున్నాను అనిపించింది. మన లైఫ్ లో ఇలాంటి మళ్ళీ ఇంకా చేయకూడదు అనిపించింది. ఎవరు కప్పులు భయ్యా పక్కన, వాళ్ళు అసలు కప్పులు కూడా కాదు, ఎక్కడో ఉన్న పర్సన్ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు నా పైకట్ సైడ్. అసలు ఎంత గోల్ చేస్తున్నా అంటే అంత గోల్ చేస్తున్నాను. నాకైతే టార్చర్ అనిపించింది. ఇంకా బస్ లో ఉన్న అన్న కాంప్లిమెంటరీ అని చెప్పేసి ఇదైతే ఇచ్చాడు. ఇదైతే వెట్ వ్యాప్. ఇంకా ఒక ఏదో మిక్చర్ ఉంది దీంట్లో, ఇది ఒకటి ఇచ్చాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఒకటి, చిక్కీస్ ఒకటి. అసలు ఇంత క్యూట్ గా ఉన్నాయి. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా వీళ్ళ టార్చర్ భరించలేక ఏం చేద్దాం అనే లోపు నాకైతే నా ఫ్రంట్ టీవీ ఉంది. ఏంటబ్బా అని చూస్తే ఇది ఒక రిమోట్ కంట్రోల్ భయ్యా ఆండ్రాయిడ్ ఉంది. వీడు హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చాడు. నాకు అదే షాకింగ్ న్యూస్. అన్ని సినిమాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. అసలు అమ్మా ఏందిరా బాబు ఈ బస్ అనుకున్నా. నేను హైదరాబాద్ వచ్చేదాకా కూడా ఆ గోల అస్సలు ఆగలేదు. ఈవెన్ హైదరాబాద్ వచ్చినా కూడా వాళ్ళు అటు ఇటు షిఫ్ట్ అవుతూనే ఉన్నారు. ఆ గోల భరించడం కంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ప్రశాంతంగా పడుకున్నా భయ్యని. పక్కన వాళ్ళు ఇరిటేటింగ్ చేయడానికి కూర్చున్నట్టున్నారు. నైట్ అయితే ఓకే, మార్నింగ్ కూడా అటు ఇటు తిరుగుతా, ఆ బెడ్ ఎక్కుతా ఈ బెడ్ ఎక్కుతా హడావిడి అయ్యో మేళం చేస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చానని సంతోషపడాలో లేకపోతే నా నిద్ర చెడగొట్టారని చెప్పి వాళ్ళ మీద గొడవ పడాలో నాకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా? అయితే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీరేం చేశారో కింద అయితే కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.